ఫ్రెండ్స్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మన దొరాస్ అకాడమీ నుంచి డిప్లొమా మ్యాథ్స్ M1 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కవర్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం ట్రిగనోమెట్రీ ఈ రోజున డిస్కస్ చేస్తున్నాం. ట్రిగనోమెట్రీ డిస్కస్ చేసేటప్పుడు ట్రిగనోమెట్రీ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలి. ఎందుకంటే ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డిప్లొమా వాళ్ళకైనా ఇంజనీరింగ్ వాళ్ళకైనా సరే ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ మనకి ఎనీ బ్రాంచ్ మ్యాథమెటిక్స్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అప్డేట్ అవ్వాలంటే మనకి ట్రిగనోమెట్రీ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇది నేర్చుకోకుండా మన ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అవివేకం అవుతుంది. ట్రిగనోమెట్రీని కవర్ చేయడం వల్ల మనకి డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో M1లోను అలాగే M2లో ఉన్న ఇంటిగ్రేషను ఇండిఫరెంట్ ఇంటిగ్రేషను డెఫినెట్ ఇంటిగ్రేషను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ కూడా వాటికి అన్నింటికీ కూడా మూలం ఇక్కడ ట్రిగనోమెట్రీ అనే బేసిక్స్. కాబట్టి ఏ చాప్టర్ వదిలేసిన చాయిస్లో మీరు వదిలేండి, కానీ ట్రిగనోమెట్రీని మాత్రం వదలకండి. అలాగే డిఫరెన్షియేషన్ కూడా వదలొద్దు. ఈ రెండు నేర్చుకోవడం వల్ల మీకు ఫర్దర్గా మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా లేదా సెకండ్ ఇయర్లో పాస్ అవ్వాలనుకున్నా మిగతా ఎగ్జామ్స్ మ్యాథ్స్లో కానీ మీకు బేస్మెంట్ ఈ రెండు కవర్ చేయండి బాగానా. మన క్లాసెస్లో మనం డిప్లొమా M1 ఈ కోర్స్ని రేపు అక్టోబర్ 2025లో జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి, అలాగే రేపు 2026 మార్చిలో జరగబోయే ఫ్రెష్ బ్యాచ్ అంటే 2025లో జాయిన్ అయిన వాళ్ళకి 26 మార్చిలో జరిగితే వాళ్ళకి కూడా ఈ కోర్సు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఓన్లీ 299 రూపీస్తో మనం ఫుల్ కోర్సు మ్యాథ్స్ని పాస్ గ్యారంటీ ఆర్ 100% మార్క్స్కి కవర్ చేయడానికి. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అయితే పాస్ గ్యారంటీ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే విధంగా, అదేవిధంగా 2026 మార్చిలో జరిగే ఎగ్జామ్స్ అయితే మీకు 100% మీకు క్వాలిఫై 100% మార్క్స్ సంపాదించే విధంగా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఓన్లీ 299 రూపీస్కి మాత్రమే ఈ కోర్సును మీకు అందజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ట్రిగనోమెట్రీలో మన బేసిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ బేసిక్స్ని మనం ఆల్రెడీ 10th నేర్చుకున్నాం. ఒకసారి రివైజ్ చేస్తాను ఈ క్లాస్లో మీకు. అవి ఆ బేసిక్స్ నుంచే మనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లం ఉన్నా మీకు అవసరం అవుతాయి. ఇవి ఇక్కడ ఏమైనా క్వశ్చన్ వస్తుందంటే ప్రతిదీ అప్లికేషన్ ఇక్కడ వచ్చి మనం చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంతా కూడా అప్లికేషన్లో ఉపయోగపడుతుంది. సో మనకి ట్రిగనోమెట్రీ దాన్ని ఇప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి తీసుకుంటాం మనము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఒక యాంగిల్ one angle should be 90 degrees. For example, this angle 90 degrees అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ theta యాంగిల్ ABC in ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేవి మనం 6 మనం నేర్చుకున్నాం ఆల్రెడీ క్లాస్ 10thలో. అవే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాను. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అండ్ కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. మనకి వీటి యొక్క వాల్యూస్ వీటి యొక్క రిలేషన్స్ ఏమున్నాయి అన్నీ కూడా మనం ఒకసారి బేసిక్లో మనం రివైజ్ చేసేస్తాం. సైన్ థీటా ఇక్కడ ఈ B 90 degrees ఉంటే థీటా అనేది యాంగిల్ దానికి C దగ్గర ఉన్నది. ఇప్పుడు థీటాకి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది? AB. దిస్ ఈజ్ ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. థీటాకి అడ్జసెంట్ యాంగిల్ BC అండ్ హైపోటెనస్ AC అయినప్పుడు మనం సైన్ థీటా ఏమైనా తీసుకుంటాము. సైన్ థీటా ఈక్వల్ టు వాట్? డెఫినేషన్ ప్రకారంగా సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దిస్ ఈక్వల్ వాట్? సైన్ థీటా ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ AB బై హైపోటెనస్ ఇస్ వాట్? AC అని రాసుకోవచ్చు ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి. అలాగే కాస్ థీటా ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని రాసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ ఇది వాట్? ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుంచి BC బై మన పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ABCR PQR ఏదైనా పెట్టుకోవచ్చు. XYZ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఉన్న వాల్యూస్ ఏ పెట్టుకున్నా ABC పెట్టుకున్నా కూడా దాన్ని బెటర్ రాస్తున్నాను. హైపోటెనస్ AC. అలాగే టాన్ థీటా ఈక్వల్ టు వాట్? టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. టాన్ థీటా ఈక్వల్ వాట్? సైన్ థీటా బై కాస్ థీటా. దిస్ ఈక్వల్ ఆపోజిట్ బై సైన్ థీటా బై కాస్ థీటా అంతే ఏమవుతుంది? ఇక్కడ AC సైన్ థీటా AB బై AC కాబట్టి హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ థీటా. ఈ బేసిక్ వాల్యూస్. ఇక్కడ చూడండి సైన్ థీటాను మనం ఏ విధంగా రాసుకోవచ్చు? రెసిప్రోకల్ ఆఫ్ కొసీకెంట్ థీటా. సో సైన్ థీటా ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ థీటా మనకు తెలిసింది. అండ్ కాస్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటాగా రాసుకోవచ్చు. అలా టాన్ థీటా ఈక్వల్ రెసిప్రోకల్ 1 బై
1/cot θ. tan θ ఈక్వల్ టు 1/cot θ. 1/cot θ. ఇవి వాల్యూస్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క బేసిక్ డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ మనకి ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాల్సిందే. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం థీటాకి ఆపోజిట్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే దాని ఆపోజిట్ బై హైపోటెనస్, కర్ణాన్ని తీసుకున్నట్లయితే మనకి ఆపోజిట్ సైడ్ బై కర్ణం హైపోటెనస్ తీసుకుంటే మన సైన్ థీటా వచ్చింది. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, tan θ అంటే సైన్ బై కాస్ రేషియో. అండ్ సైన్ థీటా రెసిప్రోకల్ ఆఫ్ కొసీకన్ థీటా, అంటే కొసీకన్ థీటా ఈక్వల్ 1/sin θ అని కూడా రాసుకోవచ్చు, అంతే కదా. సైన్ థీటా ఈక్వల్ 1/కొసీకన్ థీటా అయితే కొసీకన్ థీటా ఈక్వల్ 1/sin θ. అలాగే కాస్ థీటా ఈక్వల్ 1/సీకన్ థీటా అంటే సీకన్ థీటా ఈక్వల్ 1/cos θ. కాస్ డినామినేటర్లోకి వచ్చేస్తుంది, సీకంట్ రైట్ సైడ్ వస్తుంది. అలా 1/cot θ ఈక్వల్ tan θ ఆర్ tan θ ఆర్ cot θ ఈక్వల్ 1/tan θ రెసిప్రోకల్ రాసుకుంటే సరిపోతుంది మనకి, ఓకేనా. ఈ వాల్యూస్ని మనకి మన మైండ్లో ఉండాల్సిందే. నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా సింపుల్గా గుర్తుంచుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. ఎలాంటప్పుడు మనకి ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, √0/4, √1/4, √2/4, √3/4, √4/4. ఈ వాల్యూని ఒకటి గుర్తుంచుకోండి. రూట్లో పెడుతున్నాం, ఏం లేదు, స్క్వేర్ రూట్లో రాస్తున్నాం. 0 అన్నింటికి కూడా డినామినేటర్లో 4 పెట్టేస్తాం, స్క్వేర్ రూట్ పెట్టాం. ఫస్ట్ది 0 నుంచి నెంబర్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3, 4 అయిపోయిందా. ఇక్కడ చూడండి, మనం రాసుకునేటప్పుడు 0 డిగ్రీస్కి వాల్యూస్ రాస్తాం, 30 డిగ్రీస్కి రాస్తాం, 45 డిగ్రీస్కి రాస్తాం, 60 డిగ్రీస్కి, అలాగే 90 డిగ్రీస్కి. మరి సార్ ఇక మధ్యలో వాల్యూస్ ఏమి రాయమా, అవి కూడా రాస్తాం. తర్వాత ఫర్దర్ ప్రాబ్లమ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ చేసినప్పుడు sin 15 డిగ్రీస్ కానీ tan 15 డిగ్రీస్ కానీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా sin 75 కానీ మధ్యలో ఉన్న వాల్యూస్ 0 to 30లో 15 డిగ్రీస్, ఈ 30 45 అయిపోయింది, 45 60, 60 to 90 మధ్యలో ఎంత ఉంది, 75, అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ చెప్పినప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ స్టాండర్డ్ వాల్యూస్ మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, 0 డిగ్రీస్కి ఏముంది, 0 డిగ్రీస్కి, 30 డిగ్రీస్కి, 45 డిగ్రీస్కి, 60 డిగ్రీస్కి, 90 డిగ్రీస్కి వాల్యూస్ని దీని ఆధారంగా ఇది వస్తే మనం దీన్ని బేస్ చేసుకొని √0/4 అని రాసుకొని, √1/4 రాసుకొని, √2/4 రాసుకొని, √3/4 రాసి, √4/4 రాసి ఆ వాల్యూ అంతే. డినామినేటర్లో 4 పెట్టాము, స్క్వేర్ రూట్ ఆఫ్ పెట్టాము, 0, 1, 2, 3, 4 అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, సైన్ మనం రాసేటప్పుడు సైన్ థీటా ఇక్కడ రాసుకుంటే, అలాగే సైన్ థీటా వాల్యూ అనేది వచ్చినట్లయితే మనకి మిగతా వాల్యూస్ అన్నీ కూడా మనం ఈజీగా రాసేయచ్చు. కానీ ఒకటి బైహెడ్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఇలా గుర్తుంచుకోవడానికైనా బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వాల్యూస్ మాత్రం పక్కాగా కావాలి మనకి. సైన్ థీటా కాస్ థీటా అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటి, రేషియో tan θ అనుకున్నాము. నెక్స్ట్ రేషియో ఏంటి, కొసీకన్ θ సైన్కి ఇన్వర్సు. నెక్స్ట్ రేషియో సీకన్ θ, నెక్స్ట్ కాట్ θ. ఈ వాల్యూస్ని మనం నేను చెప్తున్నాను, ఎలా గుర్తుంచుకోవాలో మీకు సింపుల్గా చూస్తాను. చూడండి, సైన్ థీటాని మనం గుర్తుంచుకున్నాం. ఫస్ట్ సైన్ 0 డిగ్రీస్ కావాలి. ఎంత ఉంది ఇక్కడ, మనం ఏం రాసుకున్నాం, ఇలాగే గుర్తుంచుకోండి, ఓకే. ఇక్కడ చూడండి, ఇదేం చెప్పాను, √0/4, √0 న్యూమరేటర్లు ఉంటే అది వాల్యూ ఎంత అవుతుంది, రూట్ కాదు ఏదైనా సరే, రూట్ న్యూమరేటర్లో 0 ఉంటే అది 0నే. √1/4 ఎంత, √1 1, √4 ఎంత 2, కాబట్టి ఇదంతా 1/2. √2/4 ఇక్కడ 2కి క్యాన్సిల్ చేస్తే 1/2 కదా, అంటే 1/√2 అవుతుంది ఇది వాల్యూ. √3/4 అంటే √4 అంటే ఎంత, √4 ఎంత 2, √3/2 రాసుకోవచ్చు. √4/4 ఎంత 1 కదా, 1 అయిపోయింది. అంటే sin 90 1, ఇది వాల్యూ. sin 0 sin 30
1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 90 1. ఈ కాలం గుర్తుంచుకుంటే నేను కాస్ట్ని ఏ విధంగా రాస్తానంటే కాస్ట్ని ఇన్వర్స్ చేసేస్తున్నాను, రివర్స్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ 1 ఉందా, అది 1 ఇక్కడ పెడియండి. ఇక్కడ మీరు చేసిన అదే వస్తుంది, నేను షార్ట్ కట్ సింపుల్గా చెప్తున్నాను. √3/2 ఉందా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 1/√2 వస్తుంది, థర్డ్ ఆర్డర్. ఇదేమొస్తుంది 1/2, ఇదేమొస్తుంది 0. అంటే ఆర్డర్ని రివర్స్లో రాసుకొస్తాను. 1 √3/2 1/√2 1/2 0. ఇప్పుడు tan θ ఏంటి, sin θ బై cos θ. మనకు తెలుసు బేసిక్ sin θ బై cos θ tan θ. 0/1 ఎంత 0. 1/2/√3/2 2 గడి క్యాన్సిల్. సో 1/√3. 1/√2 1/√2 1 tan 45. 60 √3/2 1/2 √3. ఇది 1/0 ఇన్ఫైనిటీ. 1/0 ఇన్ఫైనిటీ. 0/1 0 ఎనీథింగ్ 0. కానీ 1 డినామినేటర్లో 0 ఉంటే దాన్ని ఇన్ఫైనైట్గా రాసుకోవచ్చు. న్యూమినేటర్లో ఎంత ఉన్నా సరే డినామినేటర్లో 0 ఉంటే వాల్యూ ఎంత ఉంది, ఇన్ఫైనిటీ, అనంతం. మనకు తెలియదు వాల్యూ. కొసీకెంట్ θ ఏంటి 1/sin θ. 1/0 ఎంత, ఇన్ఫైనిటీ. 1 కొసీకెంట్ θ 1/2 అంటే 2ఏనా, ఇదెంత అవుతుంది 1/√2 అంటే ఎంత అవుతుంది √2. ఇదెంత √3/2 అంటే 2/√3 1. 1/1 అంటే 1 కదా. సీకెంట్ θ ఎంత అవుతుంది 1/cos θ. సీకెంట్ θ ఇప్పుడు 1/cos θ. 1/1 అంటే 1. 1/√3/2 అంటే 2/√3. సీకెంట్ 1/1/√2 ఎంత √2. సీకెంట్ 60 √3/1/√3/2 అంటే 2/√3. నెక్స్ట్ సీకెంట్ θ 1/నో ఇది 2/√3 కాదు, ఇక్కడ రివర్స్ రాస్తాం. ఇది 2/√3నే. 2/√3 ఇది ఎంత సీకెంట్ θ 1/cos θ 1/1/2 అంటే ఎంత 2. ఇది 2. ఓకే. ఇదంతా 1 సీకెంట్ θ 1/cos 0 1/0 ఎంత ఇన్ఫైనిటీ. ఇది ఇక్కడదే అక్కడదే రివర్స్, అంతేనా, అంతే. నెక్స్ట్ cot θ ఏంటి 1/tan θ 1/0 ఎంత ఇన్ఫైనిటీ. మనకు చెప్పాను ఆల్రెడీ. tan 1/√3 ఎంత cot √3 1/√3. cot 45 ఎంత 1/√2 ఎంత √2. ఓకే. నో tan 45 ఎంత 1/1. ఇక్కడ నుంచి చూసేయడమే 1. నెక్స్ట్ cot 60 ఎంత cot 60 tan 60 √3 కాబట్టి 1/√3 1/tan θ. నెక్స్ట్ cot θ 1/∞ ఏమవుతుంది 0/cos θ. cot θ ఇక్కడ cos θ sin θ 0/1 0నా 1/∞ 0 అలా రాసుకోవచ్చు. లేదా cot θ ఇక్కడ cos θ 1/∞ తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఏం చేస్తాం cot θ ఇక్కడ వాట్ cos θ sin θ. సో cos θ sin θ అంటే cos 90 ఎంత 0 0/1 ఎంత 0 కదా. దట్స్ ఆల్. ఈ వాల్యూస్ మనం ఈ విధంగా ఈ ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇది సైను మిగతా అన్నీ దాని నుంచి రాసిచ్చు. కానీ ఈ వాల్యూస్ని మాత్రం మీరు ఖచ్చితంగా బైహెడ్ చేయడానికే చూడండి. వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. బైహెడ్ చేయడం అంటే ఏం లేదు, లాజికల్ అప్లై చేయండి. బైహెడ్ చేయడం కాదు, లాజిక్గా అప్లై చేయండి. ట్రిగనోమెట్రీ మాత్రం మీరు ఎంత కష్టపడినా ఫార్ములాస్ ప్రతి ఇది కూడా మీ మైండ్లో ఉండాలి. మిగతా అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో చెప్పుకొచ్చేయచ్చు. కానీ ట్రిగనోమెట్రీ బేసిక్స్ మనం స్ట్రాంగ్ ఉంటే మిగతా అంతా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాను నేను. మీరు దీన్ని కాన్ఫిడెంట్గా పెట్టుకోండి. ఈ చాప్టర్ని కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ప్లేన్ని ఇక్కడ యాంగిల్స్ మనం డిటర్మైన్ చేసేటప్పుడు ప్లేన్ని మనం తీసుకుంటాం. ట్రిగనోమెట్రిక్ ఒక ప్లేన్ ఏంటి 4 క్వాడ్రంట్ ఉంటుంది. ఒక ప్లేన్ని 4 క్వాడ్రంట్గా డివైడ్ చేస్తే క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 3 అలాగే క్వాడ్రంట్ 4గా మనం డివైడ్ చేసినట్లయితే మనం క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్గా ఒక ప్లేన్ మనం డివైడ్ చేసినట్లయితే ఇక్కడ మనం క్వాడ్రంట్ 1 అనేది ఫస్ట్ది 90 మైనస్ θ ఉంటుంది. 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ ఏముంటాయి 90 మైనస్ θగా రాసుకుంటాం. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ని 90 ప్లస్ θ ఆర్
180 మైనస్ థీటాగా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత 90, కాబట్టి ఇది ఎంత ఈ 90 మైనస్ థీటాగా మనం యాంగిల్ రాసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఎంత అవుతుంది, ఇది 0 అయితే ఇది 90 అయితే ఇది 180 యాంగిల్ అయితే ప్లేన్ని 360 డిగ్రీస్గా మనం డివైడ్